13వ శ్లోకం అండి. 13వ శ్లోకం అన్నమాట. ఇంద్రుడు ఇట్లా పలుకుతున్నాడు చూడండి. పరమశివుని వీర్యమును హరించిన వాని కీర్తి పుణ్యము మొదలగున్నవి తొలగిపోవునని ఇంద్రుడు పలికెను. ఎవరైతే పరమశివుడి యొక్క వీర్యాన్ని హరించారో వాళ్ళ కీర్తి పుణ్యం మొత్తం తొలగిపోతాయి అంట. అంటే పాపాత్ములు అయిపోతారు అన్నమాట. వరుణుడు ఇట్లా పలికెను, పరమశివుని వీర్యమును హరించిన వాడు ఈ భారత వర్షమున శూద్రునిచే యాగం చేయించిన పాపాత్ముని ఇంత జన్మించునని వరుణుడు అనెను. ఎంత దారుణం చూడండి. అంటే ఎవరనంట శూద్రులిచే తక్కువ కులస్తులు ఉంటారు కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు చెందినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళతో యాగం చేయిస్తేనట, తక్కువ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళతో శూద్రులచే యాగం చేయిస్తేనంట అది ఒక పాపాత్ముని నుంచి జన్మించిన వాడితో అవుతాడంట. చూడండి ఎంత దారుణం. కుబేరుడు ఇట్లు పలికెను, పరమశివుని వీర్యమును హరించిన వాడు తన వద్ద దాచిన సొమ్మును అపహరించిన పాపాత్ముతో, తనపై నుంచిన విశ్వాసమును నాశనం చేసిన పాపాత్ముతో, తన మిత్రుని చంపుకున్న పాపాత్ముతో, సత్యమును తప్పిన పాపాత్ముతో కృతజ్ఞతో సమానమైన వాడు అగునని పలికెను. చూడండి. తర్వాత ఈశానుడు ఇట్లు పలికెను, శంకరుని వీర్యమును హరించిన వాడు ఇతరుల ద్రవ్యమును అపహరించిన వానితో, మానవులను హతమార్చెడు వానితో, గురుద్రోహం చేసిన వానితో సమానుడు అగునని పలికెను. ఇక ఒక్కొక్క దేవతలు బతుకుతా ఉన్నారన్నమాట. కానీ కంటిన్యూగా చదువుకుంటూ వెళ్తాను, టైం ఎక్కువ కాకుండా. రుద్రులు ఇట్లు పలికిరి, పరమశివుని వీర్యమును హరించిన వారు అసత్యవాదులతో, పరస్త్రీ గ్రామం చేయని వారితో, ఎల్లప్పుడూ గురునిందను చేయని వారితో సమానముగా పాపమును పొందుదురని అనిరి. అంటే ఇప్పుడు ఈ అన్వేషణ అంతా కూడా దేనికి సాగుతుంది అంటే ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క రకంగా బలుగుతున్నారు. పరమశివుడి యొక్క వీరిని ఎవరైతే తీశారో వాళ్ళు పాపాత్ములు అయిపోతారంట. లాస్ట్ లోకి వచ్చింది ఎవరు తీశారనేది. ముందే చెబితే ఎట్టా చదువుకుంటూ వెళ్తున్నాం కదా, ఎవరు తీశారనేది లాస్ట్ లో తేలిపోద్ది విఘ్నులైనటువంటి వారందరికి కూడా. కంటిన్యూ చేస్తున్నాను చూడండి. కామదేవుడు ఇట్లు పలికెను, శివుని వీర్యంను హరించిన వాడు మాట తప్పిన వానితో సమానమైన పాపమును పొందునని అనెను. ఎవరైతే మాట తప్పుతారో అలాంటి పాపం పొందుతారంట. ఎవరు? శివుడు గారి యొక్క వీర్యాన్ని తీసిన వాళ్ళు. దేవ వైద్యులైన అశ్విని కుమారులు ఇట్లు పలికెను, అశ్విని దేవతలు కూడా పలుకుతున్నారన్నమాట. శంకరుని వీర్యంను హరించిన వారు వాళ్ళు మొత్తం ఇక మరి సమావేశం అయిందా మొత్తం A to Z అనమాట. ఓకే సార్. ఇప్పుడు ఎంతమంది అయితే ఉన్నారు వీళ్ళందరూ సమావేశం అయ్యారు. ఈ లోతైన అన్వేషణ దేనికంటే దీనికోసం, వీర్యం కోసం అన్వేషణ అనమాట. చూడండి వీళ్ళు ఏం పలుకుతున్నారంటే అశ్విని దేవతలు, శంకరుని వీర్యమును హరించిన వారు తల్లిదండ్రులను, గురువును, భార్యాపుత్రులను పోషించిన వారితో సమానమైన పాపం పొందుదురు. అంటే తల్లిదండ్రులను పోషించకపోయినా పాపమే, భార్యాపుత్రులను పోషించకపోయినా పాపమే. మరి ఈ మతోన్మాదులు తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారా? మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటున్నారా మతోన్మాదులారా? లేకపోతే అది పాపం. ఆ పాపం ద్వారా మీరు నరకానికి వెళ్తారు. ఓకేనా? తల్లిదండ్రులు ప్రేమించాలి. తల్లిదండ్రుల్ని బైబిల్ చెబుతుంది నీ తల్లిదండ్రులు సన్మానించమని, నీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండమని. ఓకేనా? దేవతలందరూ ఇట్లు పలికిరి. ఇంకా మిగతా వాళ్ళు పలుకుతున్నారన్నమాట. దేవతలందరూ కూడా పరమేశ్వరుని వీర్యం హరించిన వారు కూట సాక్ష్యం చెప్పు వారితో, సంతానము లేని వారితో, దరిద్రులతో సమానమైన పాపం పొందుదురు. అంటే సంతానం లేని, అంటే పిల్లలు లేని వాళ్ళు కూడా పాపాత్ములు లెక్కేనండి సనాతన హైందవ గ్రంథాల ప్రకారం. ఏమండి ఎంత అవమానం కదా ఇది? పిల్లలు లేనటువంటి వారిని ఎంత దారుణం అండి, ఎంత అమానుషం చూడండి. ఆలోచించాలన్నమాట. విఘ్నులైనటువంటి వారు దరిద్రులతో సమానం అంట. చూడండి. దేవతా స్త్రీలు ఇట్లు పలికిరి. 21 శ్లోకం యొక్క తాత్పర్యం చదువుతున్నాను అన్నమాట. దేవతా స్త్రీ అంటే స్త్రీమూర్తులు, ఆడదేవతలు దొరుకుతున్నారన్నమాట. పరమశివుని వీర్యమును హరించిన స్త్రీలు తమ తమ భర్తలను నిందించువారగుదురు. ఇదేంటండి? ఎవరైనా ఆడవాళ్ళు అంటే శివుడు గారి యొక్క వీర్యాన్ని దొంగిలిస్తే భర్తలు నిందించేవారు అవుతారంట. పరపురుషులతో వెళ్ళిన వారు అగుదురు. ఎంత అమానుషం చూడండి. అంటే వ్యభిచారులు అవుతారంట శివుడు గారి వీర్యాన్ని తీసిన వాళ్ళు. బుద్ధి లేని వారు అగుదురని పలికిరి. పరాయిస్తే ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు గనక ఆడవాళ్ళు శివుడు గారి వీర్యం తీస్తేనంట భర్తలు నిందించిన వారితో సమానం అవుతారంట, వ్యభిచారులతో సమానం అవుతారంట, బుద్ధి లేని వారు అవుతారంట. ఈ మాటలు అంటుంది ఎవరు? వీర్యం గురించి మాట్లాడుతుంది ఎవరంటే ఆడదేవతలు ఉంటారు కదా, స్త్రీమూర్తులు, స్త్రీ దేవతామూర్తులు. వీళ్ళందరూ ఇది అశ్లీలం కాదా? కరుణాకర్ కాదు. ఇదేంటిరా నాయన? ఇది మీ గ్రంథాలలో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుకొని బైబిల్ గ్రంథాల మీద ఆపాదిస్తే ఎట్లా ఉంటది? కదిలించి తన్నించుకోవటం బాగా అలవాటు అండి వీళ్ళకి. ఈ రాధా మనోహర్ దాస్ గారికి, అలాగే కరుణాకర్ సుగుణ గారికి, లలిత్ కుమార్ గారికి క్రైస్తవులని పాస్టర్లను కదిలించుకొని బుద్ధి చెప్పించుకోవటం అంటే ఇదే అన్నమాట. చూడండి నేను కంటిన్యూ చేస్తున్నాను. శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను. 24వ శ్లోకం యొక్క తాత్పర్యం, 24, 25, 26 శ్లోకాల యొక్క తాత్పర్యం అన్నమాట. చూడండి. శ్రీ మహావిష్ణువు ఇట్లు పలికెను, శివుని వీర్యము
వీర్యమును దేవతలు ఎవరు హరించనచో మరి ఎవరు దానిని హరించినట్లు? వీళ్ళందరూ అంటున్నారు మేము తీయలేదు అంటున్నారు. బ్రహ్మను ఏం తీయలేదు అంటున్నాడు, కుబేరుడు మేము తీయలేదు అంటున్నాడు, మరి అశ్విని దేవతలు మేము తీయలేదు అంటున్నారు, రుద్రులు మేము తీయలేదు అంటున్నారు, ఈశానులు మేము తీయలేదు అంటున్నారు, వరుణుడు మేము తీయలేదు అంటారు, ఆడదేవతలు మేము తీయలేదు అంటున్నారు. ఇప్పుడు అంటున్నాడు ఎవరు తీశారు మరి? ధర్మాది దేవతలారా, మీరందరూ ఈ ప్రపంచంలో జరుగుతున్న సమస్త కర్మలకు సాక్షిభూతులు. మరి మీరేమైనా హరించినారా? లేనిచో ఆ మహేశ్వరుని వీర్యం ఏమైనదో నాకు వివరింపుడు అని శ్రీహరి యొక్క మాటలు విని ధర్మాది దేవతలు భయపడి తమలో తాము చర్చించుకొని శ్రీహరితో ఇట్లు పలికిరి. చర్చ సాగుతుంది బ్రదర్. దేనికోసం? వీర్యం కోసం. వీర్యం కోసం. చూడండి, డాక్టర్ గారు వాళ్ళు మెడిసిన్ కోసం, వ్యాక్సిన్ కోసం వాళ్ళు అన్వేషణ చేస్తారు. శాస్త్రవేత్తలు కొత్త కొత్త విషయాల కొరకు, అలాగే కొత్త కొత్త గ్రహాల కొరకు వాళ్ళు అన్వేషణ చేస్తా ఉంటారు. కానీ సనాతన దేవుళ్ళు దేవతలు అనబడుతున్నటువంటి వాళ్ళు శివుడు గారు గార్చుకున్నటువంటి వీర్యం కోసం అన్వేషణ చేస్తున్నారండి. ఎంత లోతైన అన్వేషణ అది కూడా. ఇప్పటికి ఇంకా తేలలేదు, అది కంటిన్యూ చేస్తున్నాం బ్రదర్. ధర్మదేవత ఇట్లు పలికెను, శంకరుడు రతి మధ్య లేచినప్పుడు అమోఘమైన అతని వీర్యము భూమిపై పడినదన్న విషయం మాత్రం నాకు తెలియను. ఇప్పుడు ధర్మదేవత చెబుతున్నాడు అన్నమాట. అయ్యా విష్ణుమూర్తి గారు, దయచేసి మా మీద కోపాడుగాకండి మీరు. నాకు ఒక విషయం తెలుసు, శంకరుడు పార్వతీదేవి గారు రతి జరుపుకుంటున్నారు కదా, ఆ అమోఘమైనటువంటి వీర్యం భూమిపైన పడిందన్న విషయం మాత్రం నాకు తెలుసయ్యా అని చెబుతున్నాడు అన్నమాట. అర్థమైందా బ్రదర్? భూదేవి ఇట్లు పలికెను, పరమశివుని వీర్యమును నేను భరించలేక దానిని అగ్నిలో వేసి తిని, నేను అబలను, అందువలన అట్లు చేసి తిని, కావున మీరు నన్ను క్షమింపవలనని వేడుకొనెను. ఏమంది ఇప్పుడు? భూదేవి మీద పడిందంట. ఏది? శివుడు గారి యొక్క వీర్యం. మరి ఎంత ఫస్ట్ లోనే చెప్పొచ్చు కదా, శివుడు గారు నా వీర్యం భూమి మీద పడిందని. భూదేవి మీద పడిందంట, నన్ను దయతో క్షమించమంటుంది అనమాట. చూడండి, అందరికి చెప్పాలి ఏమనంటే, మీరు ఇలా చేసేటప్పుడు మీరు సీసీటీవీలు పెట్టుకోమని చెప్పాలి సార్. కెమెరాలు పెట్టుకుంటే ఈజీగా తెలుస్తుంది ఎక్కడ పడిందోనా. అవును సార్. మరి అన్ని కనిపెట్టే మా గ్రంథాల్లో అన్ని సైన్స్ ఉందన్నారు, మరి సీసీ కెమెరా కనిపెట్టిన సైన్స్ లేదంటారా సార్? ఇది లాజిక్ మిస్ అయిండ్రు సార్. చూడండి, లాస్ట్ మాట కూడా చదువుతాను. అగ్నిదేవుడు ఇట్లు పలికెను, ఓ జగన్నాథ, శంకరుని వీర్యమును భరించలేక నేను దాన్ని రెల్లుగడ్డి ఉన్న ప్రాంతం వదిలివేసి తిని, నేను దుర్బలుడును, నాకు కీర్తి పౌరుషం అక్కర్లేదు, అందువలన నన్ను క్షమింపుడా నేను. మరి ఆ వీర్యం మొత్తానికి ఆనవాళ్ళు దొరికింది వాళ్ళకి. ఆ వీర్యం ద్వారా ఎవరు పుట్టాడు అనేది ప్రశ్న. మీరు ఇప్పుడు బ్రహ్మ వివర్త మహాపురాణం గణపతి ఖండం 14వ అధ్యాయం, ఇప్పుడు నేను చదివినటువంటి 21 నుంచి 29 శ్లోకాలు చదువుకుంటే ఆ వీర్యం ఏడబడింది అనేది అర్థమైంది. ఆ వీర్యం ద్వారా ఎవరు పుట్టారనేది ప్రశ్న అన్నమాట. మీకు తెలిస్తే ఎవరైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. కనుక విఘ్నులైనటువంటి 5వ సహోదరి సహోదరులారా, ఎవరైతే బైబిల్ దేవుడికి లాజిక్ లేదని కరుణాకర్ సుగుణ గారు లాగా, అధర్మ మార్గం భాస్కర్ రాజు గారు వాళ్ళు బుక్స్ రాసేలా, అధర్మ మార్గం భాస్కర్ బుక్స్ రాసి ఏం చెబుతున్నారంటే, బైబిల్ గ్రంథానికంట లాజిక్ ఉండదంట. సనాతన 5వ గ్రంథాలకు లాజిక్ ఉంటది, తర్కానికి నిలబడతాయి మా గ్రంథాలు. మీ గ్రంథం తర్కానికి నిలబడదో, హేతుబద్ధానికి నిలబడదు, హేతువాదానికి నిలబడదు అని చెబుతాను. ఇది ఏమన్నా తర్కానికి నిలబడిద్దా? అసలు లాజిక్ మిస్ అయింది ఎవరు? పార్వతీదేవుడు శివుడు గారు కాదా? విష్ణుమూర్తి గారు కాదా? మరి ఒక్కళ్ళన్నా ప్రశ్నించారా? మరి అసలుకి శివుడు గారి వీర్యం గురించి దేవత ఆడ స్త్రీలు వచ్చి మాట్లాడటం ఏంటండి? సనాతన ధర్మంలో దాగి ఉన్న నిగూఢ రహస్యాలు, ఈ 3 బుక్కులు కలిపి 500కి విత్ పోస్టల్ ఛార్జెస్తో మీరు పొందుకోవచ్చు. ఈ బుక్కు మీ దగ్గర ఉండడం వలన మతోన్మాదులు ఎవరైనా వచ్చి మిమ్మల్ని ప్రశ్నించేటప్పుడు ఈ బుక్కులో మీరు తీసుకొని మీరు వాళ్ళని రిటర్న్ ప్రశ్నలు అడగవచ్చు. బైబిల్ గురించి సమాధానం చెప్పి మళ్ళీ మీరు వాళ్ళని ప్రశ్న అడగండి. మీరు ఈ బుక్ ఉంది కదా అనేసి మీరు తీసుకొని వాళ్ళ మీద యుద్ధానికి పొమ్మని మేము చెప్పటం లేదు. వాళ్ళే మిమ్మల్ని వచ్చి దూషించేటప్పుడు, దుర్భాషలు ఆడేటప్పుడు మీరు బైబిల్ నుంచి సమాధానాలు చెప్పి వాళ్ళ గ్రంథంలో కానీ ఇలా ఉన్నాయి కదా వీటికి సమాధానం చెప్పండి అని వాళ్ళని కానీ మీరు ప్రశ్నించవచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడును గాక. ఆమేన్.